బెంగళూరు శివార్లో జరిగిన రేవ్ పార్టీ కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. బెంగళూరు రేవ్ పార్టీ టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. బెంగళూరు శివారులోని ఓ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ రచ్చలేపుతోంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్ నెలకొంది. నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు బయటపెట్టారు బెంగళూరు పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీ హే గైస్, ఎలా ఉన్నారు? నిన్న నుంచి సోషల్ మీడియాలో ఒకటే న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. అదే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ. జనరల్ గా ఇవి ఫ్రీక్వెంట్ గా జరుగుతూ ఉంటాయి అండ్ పోలీసులు కూడా రైడ్ చేస్తూ ఉంటారు. బట్ ఆ రేవ్ పార్టీస్ లో సెలబ్రిటీస్ ఎవరైనా దొరికినప్పుడు ఆబ్వియస్ గా ఆ న్యూస్ అనేది వైరల్ అవుతుంది. ఈ బెంగళూరు రేవ్ పార్టీలో కూడా కొంతమంది సినిమా ఫీల్డ్ కి చెందిన వాళ్ళు అండ్ పొలిటీషియన్స్ కూడా ఉన్నట్లు న్యూస్లు వస్తున్నాయి. హేమ గారు, జానీ మాస్టర్ గారు, శ్రీకాంత్ గారు, ఇంకా ఆశీరాయ్ అని అండ్ వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కార్, ఇలా కొంతమంది పేర్లు అయితే బయటకు వచ్చాయి. బట్ హేమ గారు, శ్రీకాంత్ గారు అండ్ జానీ మాస్టర్ గారు మేము అక్కడికి వెళ్ళలేదని వీడియోస్ రిలీజ్ చేశారు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. నేను ఆ ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్ లో ఉన్నాను. ఎందుకంటే రేవ్ పార్టీలకి వెళ్ళే కల్చర్ నాది కాదు. రేవ్ పార్టీలో దొరికానని చెప్పి సంథింగ్ ఇంకేదో రేవ్ పార్టీలో ఉన్నారని చెప్పి అలాంటి ఏం లేదు. మేబీ చూడటానికి మాలాగా ఉన్న వాళ్ళు ఉన్నారేమో, ఇలా తప్పుగా అనుకుంటున్నారేమో అని చెప్పారు. అయితే హేమ గారు ఉన్నట్లు పోలీసులు కన్ఫర్మ్ చేశారని కొన్ని న్యూస్లు వస్తున్నాయి. దానికి సంబంధించి పోలీసులు ఒక ఫోటో కూడా రిలీజ్ చేశారు. ఆ ఫోటోలో డ్రెస్ అండ్ హేమ గారి వీడియోలో డ్రెస్ రెండు ఒకటే ఉన్నాయి. అండ్ వీడియోలో బ్యాక్గ్రౌండ్ కూడా రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ లో ఒక ప్లేస్ అని న్యూస్లు వస్తున్నాయి అనమాట. అందరినీ తప్పుదోవ పట్టించడానికి ఇలా కిందని పోలీసులు చెప్పినట్లు సమాచారం. కాకాని గోవర్ధన్ గారు ఆ కార్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పారు. యాక్చువల్ గా ఎలక్ట్రానిక్ సిటీలోని జిఆర్ ఫామ్ హౌస్ లో ఈ పార్టీ అనేది జరిగిందనమాట. ఈ ఫామ్ హౌస్ వచ్చేసి హైదరాబాద్ కి చెందిన గోపాల్ రెడ్డి అనే ఆయనదని ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. హైదరాబాద్ కి చెందిన వాసు అనే ప్రముఖ బిజినెస్ మ్యాన్ బర్త్డే పార్టీ అంట ఇది. అండ్ దాదాపు 101 మంది అటెండ్ అయ్యారు. దాదాపు 100 మందిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అందులో 25 మంది యంగ్ ఉమెన్ ఉన్నారు, చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు అండ్ ఎక్కువ మంది ఆంధ్ర అండ్ హైదరాబాద్ కి చెందిన వాళ్ళేనంట. 17 grams MDMA అండ్ కొకైన్ లాంటి డ్రగ్స్ తో పాటు 15 హై ఎండ్ కార్స్ ని కూడా పోలీసులు సీజ్ చేశారు. ఇది ఇప్పటి వరకు ఉన్న న్యూస్. అయితే చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే అసలు ఈ రేవ్ పార్టీస్ అంటే ఏంటి, లోపల ఏం చేస్తారు, సినిమా వాళ్ళు ఎందుకు ఎక్కువగా వెళ్తూ ఉంటారు, మామూలు పార్టీస్ అయితే పోలీసులు ఎందుకు రైడ్ చేస్తారు అండ్ దొరికిన వాళ్ళు మొఖాలు ఎందుకు దాచుకుంటారు, అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి, ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వీడియో మొత్తం చూసిన తర్వాత వర్త్ అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. రేవ్ పార్టీ అనే పదానికి ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ అర్థం ఏంటంటే ఎక్సైటింగ్ లేదా క్రేజీ అనమాట. ఈ రేవ్ అనే పదం 1950s లో లండన్ లో పుట్టింది. వైల్డ్ బొహెమియన్ పార్టీస్ ని డిస్క్రైబ్ చేయడానికి ఈ పదాన్ని వాడేవారు. బొహెమియన్ పార్టీ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పార్టీ ఇస్తున్నాను, వచ్చిన గెస్టులందరినీ మంచిగా స్వాగతించడం, వాళ్ళు ఎవరు అనే తేడా లేకుండా వాళ్ళకి వాల్యూ ఇవ్వటం, అందరూ కలిసి ఒక మంచి టైం ని స్పెండ్ చేయటం, ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఉండే పార్టీస్ ని బొహెమియన్ పార్టీస్ అంటారు అనమాట. అలా ఈ పార్టీ కల్చర్ 1950s లో లండన్ లో స్టార్ట్ అయ్యి వేరే కంట్రీస్ కూడా పాకింది. స్టార్టింగ్ లో ఈ రేవ్ పార్టీస్ అనేవి చాలా కామన్, ఓన్లీ మ్యూజిక్ డాన్స్ ఎంజాయ్ చేసేవాళ్ళు, మ్యూజిషియన్స్ ఈ పార్టీస్ లో పర్ఫామ్ చేసేవారు. కానీ కాలం గడిచే కొద్దీ ఈ పార్టీ కల్చర్ వేరేలా మారిపోయింది. ఒక క్లోజ్డ్ రూమ్స్ లో చాలా లౌడ్ మ్యూజిక్ పెట్టుకొని లేజర్ లైట్స్ లో ఆల్కహాల్ తాగుతూ డాన్సులు వేసేవాళ్ళు క్రమక్రమంగా వైల్డ్ బిహేవియర్ తో చేసుకునే పార్టీస్ ని రేవ్ పార్టీస్ అని పిలవటం స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ లో నార్మల్ గా జరిగే మ్యూజిక్ రేవ్ పార్టీస్ ఇప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగే రేవ్ పార్టీగా మార్చేశారు. ప్రెసెంట్ ఇవి చాలా సీక్రెట్ ప్లేస్ లో జరుగుతాయి. ఈ పార్టీస్ లో విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకుంటారు, న్యూడ్ గా డాన్సులు చేయటం, ఇంకా చాలా సెక్షువల్ యాక్టివిటీస్ చేయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అన్నిటికీ ఓకే అనుకున్న వాళ్ళే దీనికి అటెండ్ అవుతారు. ప్రెసెంట్ వస్తున్న న్యూస్ల ప్రకారం చూస్తే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి ఎంట్రీ ఫీజే 50 lakhs అంట. బట్ ఇంకొన్ని న్యూస్లో అయితే ఆ ఈవెంట్ మొత్తం కండక్ట్ చేయడానికి 50 lakhs ఖర్చు అయింది అని ఉంది. ఏది కరెక్ట్ అనేది క్లారిటీ లేదు. నేనైతే సెకండ్ అది అనుకున్నాను, ఎందుకంటే ఒక పర్సన్ 50 lakhs పెట్టి ఒక నైట్కి ఖర్చు పెడతారా
అనేది నాకు అంత నమ్మశక్యంగా లేదు. సో మేబీ ఏది కరెక్ట్ అయినా నాకు కూడా తెలియదు. ఏదేమైనా కానీ చాలా ఖర్చు పెట్టి ఈ పార్టీస్ని కండక్ట్ చేస్తారు. ఓన్లీ కొంతమందితోనే ఈ పార్టీని ఆర్గనైజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 150 మెంబర్స్ అంటే 150 మెంబర్సే ఉంటారు. లాస్ట్ మినిట్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరో ఉండరు. అంతా ప్రీ ప్లాన్డ్గా ఉంటుంది. అన్నోన్ పీపుల్కి అయితే అస్సలు ఎంట్రీ ఉండదు. ముందుగానే పార్టీలో ఉండే యాక్టివిటీస్ అన్నీ చెప్తారు. అండ్ పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే అవి కూడా కన్సిడర్ చేసి పార్టీని ప్లాన్ చేస్తారనమాట. మందు, డ్రగ్స్, హద్దులు లేని సెక్స్ వీటన్నిటికీ ఓకే అనుకుంటేనే పార్టీకి ఎంట్రీ ఉంటుందంట. ఒక నైట్ అంతా ఈ పార్టీ జరుగుతుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నేను ట్విట్టర్లో చూశాను. ఎంతవరకు నిజమో తెలీదు. బట్ వేరే దగ్గర వెరిఫై చేస్తే కొన్ని రేవ్ పార్టీస్లో ఇలా జరుగుతుందని కన్ఫర్మ్ అయింది. బెంగళూరు రేవ్ పార్టీలో ఇలా జరిగిందని నేను చెప్పట్లేదు. బట్ కొన్ని రేవ్ పార్టీస్లో ఇలా జరుగుతుందంట. ఇందాక చెప్పినట్లు రేవ్ పార్టీకి ఒక కౌంట్ అనేది ఉంటుంది. ఒక పర్సన్ కూడా ఎక్స్ట్రా యాడ్ అవ్వరు. ముందు ఫిక్స్ చేసిన మెంబర్సే ఉంటారు. అండ్ జీరో రిస్ట్రిక్షన్స్, ఎవరు ఏమైనా చేయొచ్చు. అండ్ అవతల వాళ్ళు నో చెప్పకూడదంట. అండ్ ముందే యాక్టివిటీస్ అన్ని చెప్తారు కాబట్టి ఓకే అనుకున్న వాళ్ళే వస్తారు. లోపలికి వెళ్ళేటప్పుడు మొబైల్స్ అండ్ కెమెరాస్ ఎలా ఉండదు. అండ్ CCTV కెమెరాస్ కూడా ఆఫ్ అయి ఉంటాయి. వచ్చిన ప్రతి పర్సన్కి HIV టెస్ట్లు అండ్ STD అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ టెస్ట్లు ఇలాంటివన్నీ చేస్తారు. సర్వ్ చేసేవాళ్ళు ఎవరో ఉంటారు. ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు కూర్చొని తాగటమే. ముందే ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయో వాటిని ఒక మెన్యూ లాగా ప్రిపేర్ చేస్తారు. గ్రూప్ లీడర్ వచ్చేసి స్టేజ్ మీద ఫ్యాంటసీస్ని అనౌన్స్ చేస్తాడంట. ఆ ఫ్యాంటసీస్ ఇప్పుడు నేను డీప్గా చెప్పలేను. బేసిక్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీస్ ఉంటాయి. సో దానికి సంబంధించి డిఫరెంట్ రూమ్స్ ఉంటాయి. సో ఎవరికి ఏ ఫ్యాంటసీ నచ్చిందో దానికి సంబంధించిన రూమ్లోకి వెళ్తారు. ఒక రూమ్లో పని అయిపోయిన తర్వాత ఇంకో ఫ్యాంటసీ రూమ్లోకి కూడా వెళ్ళొచ్చు. నో లిమిట్స్. ఇవన్నీ బయటకు రాకూడదు కాబట్టి నో ఫోన్స్ అలౌడ్. అండ్ CCTV కెమెరాస్ కూడా ఆఫ్లో ఉంటాయి. సో ఫ్యాంటసీ టాస్క్లన్నీ అయిపోయిన తర్వాత అందరూ మళ్ళీ మిడ్ నైట్కి గ్యాదర్ అయ్యి ఒక ప్లేస్లో కొంతమంది బట్టలు లేకుండా కొంతమంది సగం బట్టలతో గ్యాదర్ అవుతారనమాట. లౌడ్ మ్యూజిక్, ఆ లేజర్ లైట్స్లో న్యూడ్గా డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. ఇంకా వాటికి అదుపు అనేది ఉండదన్నమాట. ఎవరితో అయినా డ్యాన్స్ చేయొచ్చు, ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు, ఎవరు నో చెప్పకూడదంట. అండ్ తర్వాత మళ్ళీ టాస్క్లు ఉంటాయి. ఓపిక ఉన్న వాళ్ళు ఆ ఫ్యాంటసీలు చేస్తూ ఉంటారు. లేని వాళ్ళు వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నైట్ అంతా ఇదే జరుగుతుంది. డ్రగ్స్, డ్రింక్, సెక్స్, డ్యాన్స్, రిపీట్, ఎంజాయ్. ఈ రేంజ్లో రేవ్ పార్టీస్ జరుగుతాయి. ఫస్ట్లో ఈ రేవ్ పార్టీ కల్చర్ గోవాలో స్టార్ట్ అయ్యింది. తర్వాత అది ఫాస్ట్గా ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్ కూడా స్ప్రెడ్ అయింది. ఈ పార్టీస్లో డ్రగ్స్, ఆల్కహాల్, ఇల్లీగల్ సెక్షువల్ యాక్టివిటీస్ లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి పోలీసులు రైడ్ చేస్తూ ఉంటారు. మన ఇండియాలో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985 ప్రకారం డ్రగ్స్ తీసుకోవడం అనేది నేరం. సెక్షన్ 27 ఆఫ్ NDPS యాక్ట్ ప్రకారం ఇలా ఎవరైనా ఇల్లీగల్గా డ్రగ్స్ తీసుకుంటే 1 సంవత్సరం పాటు జైలు శిక్ష లేదా 20,000 వరకు ఫైన్ పడుతుంది. కొన్నిసార్లు ఆ 2 కూడా పడవచ్చు. ఈ రేవ్ పార్టీస్లో దొరికిన వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్లకు పంపిస్తారు. ఇన్ కేసు డ్రగ్స్ తీసుకున్నారు అని తెలిస్తే పైన చెప్పిన శిక్షల్లో ఏదో ఒకటి వేస్తారు. లేకపోతే ఇంట్లో వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారనమాట. గతంలో ఎల్విస్ యాదవ్ అనే యూట్యూబర్ నోయిడాలో జరిగిన రేవ్ పార్టీలో స్నేక్ వెనమ్ ని అరేంజ్ చేసినందుకు అరెస్ట్ అయ్యాడనమాట. ఈ స్నేక్ వెనమ్ ని నాగుపాము లేదా కట్లపాము నుంచి తీస్తారనమాట. ఆ విషయాన్ని డ్రగ్స్ మత్తు సరిపోక కొంతమంది ఈ స్నేక్ వెనమ్ ని వాడతారు. ఈ స్నేక్ వెనమ్ లో ఉండే న్యూరోటాక్సిన్స్ వల్ల భయంకరమైన మత్తు వస్తుంది. ఇలాంటి ఎడిక్షన్ ని ఓఫిడిజం అంటారు. ఇది చాలా డేంజరస్ అండ్ ప్రాణాలకి ప్రమాదం. దీని మత్తు కొన్ని రోజుల వరకు ఉంటుంది అండ్ డోస్ ఎక్కువ అయితే చచ్చిపోతారు కూడా. సో ఇది రేవ్ పార్టీ గురించి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.